టీడీపీ టీఎన్టీయూసీ వర్క్షాప్ సెక్రటరీ రామ్మోహన్ రావు టీఎన్టీయూసీ వర్క్షాప్ కార్యక్రమంలో భాగంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో చాలా రకాల కార్మిక సంఘాలు ఉన్నాయని, కానీ కార్మికులకు వేతనాల విషయంలో న్యాయం జరగడం లేదని అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి కార్మిక సమస్యలను తీర్చుతామని ఆయన చెప్పారు. టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు టీడీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ పెద్దిరెడ్డి మాట్లాడుతూ టీఎన్టీయూసీని టీడీపీ హయాంలో కార్మిక సమస్యలను తీరుస్తూ వారికి సకాలంలో వేతనాలు ఇస్తూ వారికి సరైన గుర్తింపు ఉండేదని, అలాంటి కార్మికులు ఇప్పుడు కనీస వేతనం పొందే స్థితిలో కూడా లేరని ఆయన వ్యాఖ్యానించారు. మనమందరం కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఏది ఏమైనా దిక్కులు మారినా 2014లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఉద్ఘాటించారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ తదితర విభాగాలలో ఉద్యోగులకు చాలీచాలని వేతనాలు ఉన్నాయని, కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. బీడీ కార్మికులు 30 రోజులు సమ్మె చేసినా ఫలితం లేదని, టీడీపీ హయాంలో సింగరేణికి 1200 కోట్లు నష్టం ఉంటే దానిని లాభాల బాటలో తీసుకువచ్చామని, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అలా చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో 2,80,00,000 మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని, వారందరూ ముందుకు వస్తే ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణి కాలనీని కాపాడేది మనమే కాపాడాలి. మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ 94-95 మీరు చూస్తే 1,200 కోట్ల రూపాయల నష్టం. ఆ రోజు అధికారులు అందరూ చెప్పారు ఇది మనుగడ సాధించలేదు, ఇది క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దీన్ని ఎవరు కాపాడారంటే నేను ఒకటే మాట చెప్పాను, 1,00,000 మందికి ఉద్యోగం కల్పించే ఏకైక సంస్థ సింగరేణి కాలనీస్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయడానికి వీలు లేదు, దీన్ని కాపాడాలని చెప్పే ఉద్దేశంతోనే ఆ రోజు 665 కోట్లు. టీవీ 11 న్యూస్, హైదరాబాద్.